మార్పు కోసం మనం యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శుభాభివందనాలు. భారత రాజ్యాంగం 6వ భాగం గురించి వివరంగా తెలుసుకుందాం. రాష్ట్ర ప్రభుత్వాలు భారత రాజ్యాంగంలోని 6వ భాగం రాష్ట్ర ప్రభుత్వాల నిర్వహణ, అధికారాలు మరియు విధులను వివరిస్తుంది. ఇది 152వ ఆధునీకరణ నుండి 237వ అధికరణం వరకు విస్తరిస్తుంది. దేశంలో సమాఖ్య వ్యవస్థను ప్రతిబింబిస్తూ రాష్ట్ర స్థాయిలో పరిపాలన ఎలా జరుగుతుందో ఈ భాగం సమగ్రంగా తెలియజేస్తుంది. ముఖ్యమైన అంశాలు: సాధారణంగా నిబంధనలు. అధికరణం 152 రాష్ట్రం అనే పదాన్ని నిర్వచిస్తుంది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ఈ భాగంలోని నిబంధనలు వర్తించవని ఇదివరకు ఉండేది, కానీ ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇది మారినది. కార్యనిర్వాహక వర్గం. అధికరణం 157 నుండి 167 వరకు. గవర్నర్. ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటారు. రాష్ట్ర కార్యనిర్వాహక అధిపతి గవర్నర్ రాష్ట్రపతిచే నియమించబడతారు మరియు రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంతవరకే పదవిలో కొనసాగుతారు. గవర్నర్ విధులు, అధికారాలు. శాసన, కార్యనిర్వాహక, ఆర్థిక, న్యాయబద్ధమైన వివరించబడతాయి. ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలి. ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తారు. ముఖ్యమంత్రి సలహా మేరకు ఇతర మంత్రులు నియమిస్తారు. రాష్ట్ర పరిపాలనలో మంత్రిమండలి, ముఖ్యమంత్రి కీలక పాత్ర పోషిస్తారు. మంత్రిమండలి రాష్ట్ర శాసనసభకు సమిష్టి బాధ్యతగా వహిస్తుంది. రాష్ట్ర అడ్వకేట్ జనరల్ రాష్ట్ర అత్యున్నత న్యాయాధికారి గవర్నర్ చేత నియమించబడతారు. రాష్ట్ర శాసనసభ. అధికరణాలు 168 నుండి 212. నిర్మాణం. కొన్ని రాష్ట్రాల్లో ద్విసభ శాసనసభలు, శాసనసభ మరియు శాసన మండలి ఉంటాయి. చాలా రాష్ట్రాల్లో ఏకసభ శాసనసభ, శాసనసభ మాత్రమే ఉంటుంది. అధికారాలు, విధులు. శాసనాలను రూపొందించడం, ఆర్థిక బిల్లులను ఆమోదించడం, కార్యనిర్వాహక వర్గాన్ని పర్యవేక్షించడం వంటి అంశాలు వివరించబడతాయి. సభ్యులు. అర్హతలు, పదవీకాలం. శాసనసభ మరియు శాసనమండలి సభ్యుల అర్హతలు, పదవీకాలం గురించి తెలియజేస్తుంది. గవర్నర్ యొక్క శాసన అధికారాలు. అధికరణం 213 శాసనసభ సమావేశాల్లో లేనప్పుడు గవర్నర్ ఆర్డినెన్స్లను జారీ చేసే అధికారం గురించి వివరిస్తుంది. ఈ ఆర్డినెన్సులు శాసనసభ ఆమోదం పొందిన చట్టాలకు సమానం. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాలు. అధికరణాలు 214 నుండి 232. ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉంటుంది, లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఉమ్మడి హైకోర్టు ఉండవచ్చు. హైకోర్టుల నిర్మాణం, న్యాయమూర్తుల నియామకం, అర్హతలు, పదవీకాలం, అధికార పరిధి, రిట్ అధికార పరిధి, అప్పీలేట్ అధికారుల పరిధి వివరించబడతాయి. ఆధీన న్యాయస్థానాలు. అధికరణాలు 233 నుండి 237. జిల్లా కోర్టులు. ఇతర దిగువ కోర్టుల నియామకం, నియంత్రణ, అధికార పరిధి గురించి తెలియజేస్తుంది. సంక్షిప్తంగా రాజ్యాంగంలోని 6వ భాగం రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది, దానిలోని ప్రధాన విభాగాలు ఏమిటి మరియు వాటి అధికారాలు, విధులు ఏమిటి అనే దానిపై సమగ్ర చిత్రాన్ని అందిస్తుంది. ఇది రాష్ట్ర పరిపాలన సజావుగా సాగడానికి అవసరమైన రాజ్యాంగపరమైన మార్గదర్శకాలను నిర్దేశిస్తుంది. ఈ యొక్క సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.